ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 10 ఏళ్లలో ₹1 కోటి సంపాదించాలా? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్తో ఇది సాధ్యమే అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు. మరి ఆ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. 10 ఏళ్లలో ₹1 కోటి కార్పస్ కోసం మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీలలో పెట్టుబడికి అధిక రాబడి వస్తుంది, రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే ఈక్విటీల్లో ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తే మార్కెట్ రిస్క్ను అధిగమించవచ్చు. లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లో 10 ఏళ్లకు సిప్కు రాబడి సరాసరిన 12% పైగా ఉంది. అదే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో 13.8% ఉంది. అంటే ఈక్విటీల్లో రిటర్న్స్ 9 నుంచి 12% మధ్యలో అంచనా వెయ్యొచ్చు. ఉదాహరణకు 9% రిటర్న్ అంచనాతో అయితే నెలకు ₹52,400 చొప్పున 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 10% రాబడి అంచనా ఉంటే ప్రతి నెలా సుమారు ₹50,100 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 12% రాబడికి ₹44,700 పెట్టుబడి పెట్టాలి. ఇలా 10 ఏళ్ల పాటు ప్రతి నెలా భారీ మొత్తంతో పెట్టుబడి పెడుతుంటే ₹1 కోటి కార్పస్ను అందుకోవచ్చు. స్టెపప్ సిప్లో అయితే మీ ఆదాయం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. అంటే మీరు ₹10,000తో సిప్ స్టార్ట్ చేస్తే ఏడాది తర్వాత మీ ఆదాయాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని 10% పెంచుకోవచ్చు. ఆ తర్వాతి ఏడాది ఇంకో 10% పెంచాలి. ఉదాహరణకు మీరు స్టెపప్ సిప్లో పెట్టుబడి పెట్టారనుకుంటే మీ పెట్టుబడిపై 12% వృద్ధి రేటు అంచనాతో ఏటా 10% పెట్టుబడి పెంచుకునేలా నెలకు ₹30,600తో సిప్ ప్రారంభించవచ్చు. ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని 7.5% పెంచితే 12% వృద్ధి రేటు అంచనాతో నెలకు ₹33,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.